హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అంబానీల పెళ్లి హడావిడి కనిపిస్తుంది. ఏంటంటే 5,000 కోట్లు ఖర్చు పెట్టేశారు పెళ్లి కోసమని, దాన్ని వేరే రకంగా ఖర్చు పెట్టవచ్చు కదా అని చెప్పేసి. నార్మల్గా ఏంటంటే అంబానీ అయినా మీరైనా నేనైనా కూడాను మనం కష్టపడేది, మనం అర్జించేది మన సొంతానికి, అంటేను మనం ఇది చేసుకోవడానికి, అంటేను మన పర్సనల్ లైఫ్ కోసమని. మన జీతాల నుండి మనం ఎంతవరకు ఖర్చు పెడుతున్నాం సొసైటీ కోసమని. కొంతమంది ఖర్చు పెడతారు జీతంలో ఒక 10%, కానీ మెజారిటీ ఆఫ్ మన జీతం అనేది మనం దేనికోసం ఖర్చు పెడతాం? మన సొంతానికి ఖర్చు పెడతాం కదా. మన ఫ్యామిలీ కోసమని, మన కుటుంబం కోసమని. సినిమాకి వెళ్తామా, లేకుంటేను ట్రావెల్స్కి వెళ్తామా, లేకుంటేను ఫారెన్ ట్రిప్పులకి వెళ్తామా, మూవీస్కి వెళ్తామా, వీకెండ్స్ పార్టీలకు వెళ్తామా, అవన్నీ కూడాను మనకు సంబంధించిన ఉంటుంది. అలాంటప్పుడు అదే రైట్స్ అంబానీకి కూడా ఉంటుంది కదా. సో ఒకసారి ఆలోచించండి. ఏంటంటే తనకు చివరి కొడుకు, లాస్ట్ కొడుకు దానికి ఒక అంబానీ ఫ్యామిలీలోన. సో తన కొడుకు పెళ్ళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటాడు. తను సంపాదించిన డబ్బులతో ఇచ్చేసుకుంటున్నాడు. ఏంటంటే నువ్వు పొలిటికల్గా చాలామంది ఇది వాడవచ్చు అనమాట. చాలామందికి ఈ టాపిక్ నచ్చకపోయి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మీరే ఆలోచించండి. ఎలా అంటేను అంబానీలు, అదానీలు వీళ్ళందరూ కూడాను ఎప్పటి నుండో దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ హయాం నుండి వాళ్ళు ఇచ్చేస్తున్నారు, రాజకీయ వ్యాపారాలు చేస్తున్నారు, ఇప్పుడు కూడా వ్యాపారాలు చేస్తున్నారు. బెనిఫిట్స్ పొందారు అంటేను ఇప్పుడు నార్మల్గా మీకు రాజకీయాలపైన బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఏంటంటేను మీరు ఒక వార్డు మెంబర్ అయితేనే మీ యొక్క ఎస్ఐని, మీ ఏరియా కానిస్టేబుల్లను, సిఏలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటారు. అలాంటిది కోట్లాధిపతులు, బిలియనర్లు, ట్రిలియన్ కొద్ది సొమ్ములు ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా ప్రభుత్వాలను? ఎందుకంటే అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే ఏ పార్టీ అయినా రన్ చేయడానికి డబ్బులు కావాలి. ఎక్కడి నుండి వస్తాయి? పార్టీ ఫండ్ ఎవరు ఇస్తున్నారు? అంటే మనం పార్టీ జాయినింగ్ కోసం అని ఇచ్చే 50-60 రూపాయలు, లేదా 100 రూపాయలు, 300 రూపాయలతో పార్టీ నడపగలరా? నార్మల్గా ఏంటంటే ఒక ఎలక్షన్కి అయ్యే ఖర్చు దాదాపు 1000 కోట్లలో ఉంటుంది. 1000 కోట్ల నుండి పార్టీ బట్టి, రాష్ట్రం బట్టి ఉంటుంది అనమాట. అంతంత ఫండ్స్ అనేవి ఎవరు ఏర్పాటు చేస్తారు? మరి ఇప్పుడు నార్మల్గా మీకు తెలుసో లేదో, మీరు అనుకుంటారు ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చాడంటే మంది మాత్బాలం ఉంటుంది, వాళ్ళకి భోజనాలు పెట్టించాలి. ఎమ్మెల్యేల జీతాలు ఎంత ఉంటాయి? ఎమ్మెల్యేలకు వచ్చి 1,00,000 రూపాయలు, 50,000 జీతాలు రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది. వీటితో వాళ్ళు మేనేజ్ అయిపోతారా? సో మనుషులు ఎమ్మెల్యే ఎవరు లేకుండాను జనరల్గా మనలాగే నడిచి వచ్చాడు అనుకోండి, రేపొద్దు ఎవడు పట్టించుకోడు. మీ వెనకాల మనుషులు తిరగాలంటే మీరు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలంటే ఎక్కడ ఉండి పెడతారు? పార్టీ డబ్బులు ఇవ్వాలి, లేదు అనుకుంటే వీళ్ళు ఇచ్చేయాలి. అదే ఇది అంబానీకి కూడా ఇది అవుతుంది. అంబానీ ఈ రకంగా చేస్తున్న ఎంత కొంత ఫేవర్ లేదు అనేసి అనుకోను, ఏదో ఫేవర్ ఉండుంటుంది. అంబానీ విషయంలో అవి జరుగుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఫేవర్ అనేది జరగకుండా మనం వార్డు మెంబరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా? 1000 కోట్లు దీనికి పార్టీలకి ఇది ఇస్తారు, ఫండ్స్ ఇస్తారు. విన్ విన్ ఇదనమాట. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తారు. పర్సెంటేజ్ అనేది ఉంటుంది. అధికారంలో ఉంటేనే మీకు 30 పైసలు ఇస్తే, అధికారంలో ఉన్న 70 పైసలు ఇస్తేనో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 30 పైసలు ఇస్తారు. వీళ్ళు ఈ అంబానీలు, అదానీలు ఎవరైనా కూడాను. మనం ఎప్పుడైనా కూడాను చూసామా? అమెరికన్స్ కానీ, లేకుంటే ఆస్ట్రేలియన్స్, లేకపోతే రష్యన్స్ కానీ ఎవరైనా కూడాను, లేదా కొరియన్స్ వేరే వాళ్ళపైన ఆడడం చూసామా? ఎలన్ మస్క్ పైన ఎవరైనా ఆడడం చూసామా? బఫెట్ పైన ఎవరైనా ఆడడం చూసామా? మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ పైన ఎవరైనా ఆడడం చూసామా? లారీ ఫేజ్ పైన ఎవరైనా ఆడడం చూసామా? మరి మన దగ్గరే ఎందుకు అంబానీలు, అదానీలు అని చెప్పేసి? మనకేంటంటే ఒక రకమైన ఐడియాలజీ ఉంది. ఏంటంటేను మనం చేయలేంది, లేకుంటే ఇది చేయలేంది ఎవరైనా ఉంటేను దాని మీద కమ్యూనల్ ఐడియాలజీ అనమాట. దాచిపెట్టేస్తున్నారు అని చెప్పేసి. వీళ్ళు ఈ పార్టీలోనే కాదు కదా, అన్ని పార్టీలోనే వీళ్ళు అదే సిస్టంలో వెళ్తున్నారు కదా. మరి అదనమాట. సో మనం ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు 5,000 కోట్లలో ఖర్చు పెట్టాడంటే అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. మీకు అదానీల కోసమని తెలుసో లేదో, అదానీల ఆదాయంలో ఎంత 10 లక్షల కోట్లు సంథింగ్ ఎంత అనుకుంటా, నాకు తెలిసి 10 లక్షల కోట్లు సంథింగ్ అదానీ ఆదాయం ఉండే. అందులో దాదాపు 2 years బ్యాక్ నేను చూసేటప్పుడు ఏంటంటే 6 లక్షల కోట్లు అనేది తన అప్పే ఉంది.
ఇలాంటివి 5,000 కోట్లు గట్రా చేస్తున్నారంటేను మీకు చెస్లో చూసే ఉంటారు మీరు. ఏంటంటేను మీకు బటుడిచ్చేసి మంత్రిని కొట్టేస్తారు. ఇది కూడా స్టాక్ మార్కెట్లో కూడా ఇలాంటివి అనమాట. 5,000 ఖర్చు పెట్టి వాళ్ళు మేము ఇంత స్ట్రాంగ్గా ఉన్నాము అని మార్కెట్లో చూపించుకుంటారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంతగా ప్రమోట్ అవుతుంది వాళ్ళ బిజినెస్ అవన్నీ కూడాను. వాళ్ళ ఇది ఎక్కడ జరుగుతుంది, వాళ్ళ జియో బిజినెస్ సెంటర్లో జరుగుతుంది అనమాట. అంబానీలకు సంబంధించిన ఎప్పుడైతే ఫంక్షన్ జరుగుతుందో అది జియో బిజినెస్ సెంటర్లో జరుగుతుంది. సో ఇంతకుముందు జరిగింది వాళ్ళది ఏదైతే ఫంక్షన్ జరిగిందో, ఎంగేజ్మెంట్ జరిగిందో, అది జామ్నగర్లోని వాళ్ళ ఇది ఉంది కదా, ఒక జూ లాంటిది, అంతే వన సంరక్షణ లాంటిది ఏదో వాళ్ళ అబ్బాయి పెట్టుకున్నాడు కదా, ఆ పేరు గుర్తు రావడం లేదు. అది వాళ్ళు ప్రమోట్ చేసేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు, బిజినెస్ చేస్తున్నారు. మీకు ఇందులో కూడా బిజినెస్ ఉంది చూడండి. అక్కడ 5,000 ఖర్చు పెట్టారంటే నాకు తెలిసి అందులో 10,000 అయినా సంపాదించుకుని ఉంటారు. యాడ్ల పరంగా ఆ రకంగా ఈ రకంగా, లేకుంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా వేరే బిజినెస్లు గట్రా వచ్చి ఉంటాయి అన్నమాట. షేర్ల పరంగా ఈ రకంగా డెవలప్ అయి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు పెట్టే దీంట్లో ప్రతి దీంట్లో కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. అంబానీలు మీరు చూస్తున్నది, ఈరోజు చూస్తున్నది వేరు. అంబానీ యొక్క లైఫ్ స్టైల్ అంటే ధీరుభాయ్ అంబానీ ఉన్నారు కదా, అతను ఎడారి దేశంలో దుబాయ్లో వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు కష్టపడింది ఒకసారి చరిత్ర తెలుసుకోండి, అంబానీల చరిత్ర కోసమని. దుబాయ్లో వాళ్ళు కష్టపడిన కష్టాలు ఏ రకంగా, అతను అంత బ్రెయిన్ ఏ రకంగా వాడారు. మీరు లులు గ్రూప్కి సంబంధించిన ఇతను ఏ రకంగా అయితే కష్టపడ్డారు. ఇక్కడ ఎవరైతే బిలియనర్స్ మన గల్ఫ్ దేశాల్లో ఉన్నారో వాళ్ళు ఎలా కష్టపడ్డారో, అంబానీ కూడా ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లో కష్టపడ్డ ఆయనే. గల్ఫ్ దేశాల్లో కష్టపడి గల్ఫ్ దేశాల్లో కొంత నేర్చేసుకుని బిజినెస్ టిక్స్కి నేర్చేసుకుని ఇండియాలో ట్రై చేసి ఆ రకంగా సక్సెస్ అయ్యారు. మొదట్లో చాలా దెబ్బలు తగిలాయి. ఇవన్నీ కూడాను చాలామంది చూడరనమాట. సో ఇది మనం ఏంటంటే పొలిటీషియన్స్ లేకుంటే కొంతమంది భావజాలం ఉంటారన్నమాట. అన్నిటిపైన మన పైన వృద్ధేస్తూ ఉంటారు, వీళ్ళని దోచిపెట్టేస్తున్నారు, వాళ్ళు దోచిపెట్టేస్తున్నారు అని చెప్పేసి. సో కమ్యూనిస్టులు ఉండేవాడు మాత్రం జరగట్లేదా? ఇప్పుడు కమ్యూనిస్టులు మాట్లాడతారు కదా, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు నడుస్తున్న ఇందులోన కేరళలో కానీ లేకుంటే మొన్నటి వరకు జరిగిన ఇందులో కానీ ఒక్కొక్క దీంట్లో ఇప్పుడు ఉంది. కేరళలో మాత్రమే వాళ్ళ ప్రభుత్వం ఉంది. మరి కేరళలో జరుగుతుంది చూడట్లేదా? ఎన్ని స్కాములు జరుగుతున్నాయి, ఎన్ని రకాలు జరుగుతున్నాయి. కేరళలో ఉద్యోగాలు ఉన్నాయా? గల్ఫ్ దేశాల్లో అందరూ కూడాను కేరళ వాళ్ళే ఉంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఇండస్ట్రీ రావడం లేదు. ఎందుకంటే కమ్యూనిజం భావం వల్ల. వాళ్ళు ఎప్పుడు చూస్తే స్ట్రైకులు చేస్తారు, కంపెనీలు పెట్టినెవరు, వాళ్ళ కమిషన్లు ఉంటాయి, వీళ్ళు ప్రతిదీ బ్లాక్ మెయిల్. మీరు ఒక కంపెనీ పెట్టాలంటే అప్పుడు కమ్యూనిజంలో ఉండేటప్పుడు ఏం జరిగేది, వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేసేది, కంపెనీలకు బ్లాక్ మెయిల్ చేసేది. మీ మీద ఇది కార్మిక సంఘాలు ఒత్తిడి చేయకూడదంటేను ఆ గ్రూప్ లీడర్స్కి ఎంతో కొంత మూట కట్టేది. మీరు డబ్బులు అలాగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. అలా జరిగే కదా కేరళ కంపెనీస్ రావడం లేదు. మరి గల్ఫ్ దేశాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళు కేరళ వాళ్ళ కనిపించట్లేదు. కారణం ఏంటంటేను అక్కడ ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లేవు. అందుకోసమే కేరళ వాళ్ళందరూ కూడాను ఇక్కడ బయట దేశాలు, ఇక్కడ ఏ క్యాంటీన్ వాడు చూడండి, ఏ క్యాంటీన్లో చూడండి గల్ఫ్ దేశాలు, ఏ డ్రైవర్ చూడండి, ఏది చూడండి, మీకు ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు, పాకిస్తాన్ వాళ్ళ తర్వాత కేరళ వాళ్ళు కనిపిస్తారు. కారణం అంటే ఇదనమాట. సో ఒకసారి ఆలోచించండి, ఈ ట్రోల్స్ పైన గట్రా జరుగుతున్నాడు. అతను డబ్బులు అతను సంపాదిస్తున్నారు, అతను ఖర్చు పెట్టుకుంటున్నారు. అతను పూర్తిగా దాంట్లోనే సగం డబ్బులు వాళ్ళు సమాజం కోసం ఖర్చు పెడుతున్నారు కదా. వాళ్ళ ఇందర సేవా సంస్థల ద్వారా ఖర్చు పెడుతున్నారు కదా. సో మనం జీతంలో ఎంత మనం ఖర్చు పెడుతున్నాం మరి సమాజం కోసమని. ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం కాదు. ఇప్పుడు గుళ్ళకి వెళ్ళేటప్పుడు పాలు ఎందుకు ఇచ్చేస్తున్నారు, కొంతమందికి ఇస్తే పిల్లలు తాగుతారు కదా. ఈ రకంగా చాలామంది చూసే ఉంటారు. ఎలాంటివి అతి మేధావులు అనమాట వీళ్ళు. లైఫ్లో అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాల ఇది దాన్ని ఏమంటారు, భావజాలం ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత అన్ని రకాల ఐడియాలజీలు ఇలాంటివి ఉన్న వాళ్ళు ఉంటారన్నమాట. సో ఎవరి ఇష్టాలు వాళ్ళవి, వాళ్ళ అమౌంట్స్ అనేవి వాళ్ళు ఖర్చు పెట్టుకుని వాళ్ళు సంపాదిస్తున్నారు, ఖర్చు పెట్టుకుంటాను. మీకు చేతనైతే మీరు సంపాదించుకుని ఖర్చు పెట్టుకోండి. అది అంబానీలు కానీ అదానీలు కానీ ఇప్పుడు మీరు తెలిసే ఉంటుంది. టాటా గ్రూప్ ఒకప్పుడు లండన్ వెళ్ళేటప్పుడు జాగ్వార్ కంపెనీ కోసం అని అడిగేటప్పుడు వాళ్ళు
జాగ్వర్ ఇంతకుముందు ఫోర్డ్ అండర్లో ఉండేది అనుకుంటాను. వాళ్ళు రతన్ టాటాని అప్పుడు అవమానించారని చెప్పేసి దాని తర్వాత వచ్చి ఫోర్డ్ కంపెనీ లాసుల్లో ఉంటే టాటా వెళ్ళి కొనేశారు జాగ్వార్ని. దాన్ని ఎంత గొప్పగా చెప్పేసుకున్నాం. అలాంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదాని కేవలం ఇండియాలోనే కాదు, అదాని ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేస్తున్నారు. ఆఫ్రికా కంట్రీస్లో కానీ, వెస్ట్రన్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులు సగానికి సగం 50% పైన అదాని కంట్రోల్లో ఉన్నాయి. అదేవిధంగా అదాని సింగపూర్కి చెందిన ఒక కంపెనీ ఉండే, గుర్తు రావట్లేదు. ఆ కంపెనీ సింగపూర్లో టాప్ కంపెనీ అనమాట. సింగపూర్ అండ్ మలేషియాలో టాప్ ఆయిల్ కంపెనీ, రిఫైనరీ కంపెనీ అనమాట, పామ్ ఆయిల్ కంపెనీ. దాన్ని నేను అక్కడ మలేషియాలో ఉండేటప్పుడు కొనుగోలు చేశాడు అనమాట. అదేవిధంగా బీపీ ఆయిల్ ఎవరు అంబానీ కొనుగోలు చేశారు మలేషియాలో. తర్వాత బ్రిటిష్ పెట్రోలియం ఉంది కదా, దాని యొక్క ఇది మలేషియా సంబంధించిన పార్ట్ ఏదైతే బీపీ పెట్రోలియం మలేషియా దాంది అంబానీని కొనుగోలు చేశారు అక్కడ. అదేవిధంగా టెక్స్టైల్స్ రికాయిన్ ఏదో ఉన్నది, అవన్నీ కొనుగోలు చేస్తున్నారు. భారతీయులందరూ టాప్ పొజిషన్కి వెళ్తున్నారు. అలాంటప్పుడు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి కదా. ఎలాన్ మాస్క్ కోసమని, వీళ్ళ కోసం మనం గర్వంగా వాళ్ళు ఫీల్ అయినప్పుడు అమెరికన్స్ మనం కూడా ఫీల్ అవ్వాలి కదా. దీనికోసమని మనం ఎప్పుడు అస్తమానం ఎవరు డబ్బులు సంపాదిస్తారో వాళ్ళ మీద పడి ఏడవడం దేనికి? రేపు పొద్దున మనమైనా కూడాను కొన్ని ఫేవర్స్ ఆశిస్తాం కదా. రేపు మనం డబ్బులు సంపాదించి కంపెనీలు పెట్టేటప్పుడు మనం కూడా గవర్నమెంట్లో విన్ సొల్యూషన్స్, లేకుంటే గవర్నమెంట్ నుండి ఎంత కొంత మీరు తెలిసే ఉంటుంది. అది గల్ఫ్ దేశాలైనా, ఈవెన్ దుబాయ్లో అయినా కూడాను మీకు కరప్షన్ కానీ ఇలాంటివి మీకు డైరెక్ట్గా లంచాలు అనేవి చేతిలో డబ్బులు పెట్టేది కనిపించదు. కానీ ఇక్కడ కూడాను ఎలా మేనేజ్ చేయాలో అలా మేనేజ్ చేసేది ఉంది. టాప్ మేనేజ్మెంట్లో మాత్రమే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏ రకంగా మేనేజ్ చేయాలనేది. అది నేను చూసుకున్నాను అన్నమాట. చాలామంది అనుకుంటారు గల్ఫ్ దేశాల్లో కరప్షన్ లేదని, అంది కూడా ఉంది. మనలాగా 10, 20, 50, 100 కాదు, ఇది వేరే రకంగా ఉంటుంది. అలాగా ప్రతి దేశంలో కూడాను హ్యాండిల్ చేసే రకాలు ఉంటారు. రేపు మీరైనా కూడా అదే రకంగా చేస్తారు. అది